అర్థమైంది. ఆ రోజే చెప్పాను, నవీన్ గెలకపోతే జూబిలీస్ గేట్ దగ్గర ఊరేసుకుంటాను. జై నవీన్ అన్న మాట్లాడి ఇది కూడా నడుస్తుంది. లేకపోతే కేటీఆర్ ఊరేసుకుంటాడని నీ టీవీ మొగాలు అన్నా లేదా? అన్నారా? ఇప్పుడు వచ్చి ఊరేసుకోమని. కేటీఆర్ తమ్ముంటే రావాలి. సవాల్ బస్తీ మీద సవాల్ రమ్మని. ఇప్పుడు రమ్మని కేటీఆర్ కి రమ్మను. ఆ రోజు అన్న ఒక బీసీ బిడ్డకి నువ్వు తిడుతున్నావు దొరా, పెద్ద అహంకారంతో తిడుతున్నావు దొరా. నీ అహంకారం బొందలో పెడతారు బీసీలందరూ కలిసి దొరా. ఇప్పుడు ఏమైంది దొరా? బీసీ యువతంతా ఒకటైపోయి నీకు బాంబు పెట్టిండ్రు దొరా. కేల్ ఖతం దుకాన్ బంద్, ఇంకా బిఆర్ఎస్ నై, చలో భాగ్ జాయేగా. ఊహించిర్రా అంటే ఉత్కంఠ భరితంగా సాగుతుంది అనుకున్న ఎన్నికలు నవీన్ యాదవ్ వన్ సైడ్ గెలిచినాడు. సుదీర్ఘ పోరాటం 12 ఏళ్ళుగా నవీన్ యాదవ్ పోరాటం చేస్తున్నాడు. ఇవాళ నవీన్ యాదవ్ గెలిచిండు. ఏం చెప్తారు దాని గురించి? వార్ వన్ సైడ్ అన్నాను కదా నీకు ఇక బిఆర్ఎస్ టిఆర్ఎస్ గిఆర్ఎస్ ఏం లేదు. నవీన్ యాదవ్ నవీన్ యాదవ్ నవీన్ యాదవ్ నవీన్ యాదవ్ నవీన్ యాదవ్ ఈ బస్తీలో పుట్టాడు, ఇక్కడ పెరిగాడు, ఇక్కడ చదువుకున్నాడు, మంచివాడు, శ్రామికుడు. ఎప్పుడు చూసే తన ముఖం నవ్వుతూ ఉంటది. అందుకే గెలుపు ఖాయమైపోయిందని చెప్పారా? ఆ రోజు చెప్పారా? కేసీఆర్ నువ్వు ఎన్ని నిందలు వేసుకో, ఎన్ని తప్పుడు కూతలు పోయు, ఎన్ని పాపం మాట్లాడు, నీ పతనం ఖాయమైపోయింది. నవీన్ తోటే నీ పతనము అయిపోయింది. ఎంపీ ఎలక్షన్లలో 0, ఎమ్మెల్సీ ఎలక్షన్లలో పోటీ లేదు. ఇవాళ జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ లో కూడా గెలుపు దిక్కు లేదు. ఏం చెప్తారు అసలు? ఎవరు? బిఆర్ఎస్ పార్టీకి. బిఆర్ఎస్ కి లేదని చెప్తాను కదా, అడ్రస్ లేదు, అయిపోయింది. గల్లంతా కేల్ ఖతం దుకాన్ బంద్. ఫామ్ హౌస్ కి తండ్రి కొడుకు అమెరికా, చెల్లి ఆదిలాబాద్ కలిసి ఎవరు కనబడరు. ఇంకా ఎవరు మా శ్రీకాకుళం అందరూ నవీన్ యాదవ్ కేసీఆర్ మరి నువ్వు మాట్లాడు. ఇప్పుడు మా అక్కడ సెటిలర్స్ అందరూ వేస్తారని చెప్పారా? సెటిలర్స్ అందరూ నవీన్ అని చెప్పారా? శ్రీశైలం యాదవ్ గారు చేసిన మంచి పనులు, లేబరు, బడుగు వర్గాలు, కాపీ మేస్త్రులు, డక్కింగ్ మేస్త్రులు, శ్రామికులు, మరి వీళ్ళు అందరు కలిసి నవీన్ యాదవ్ అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారు. ఇది నామకాకే పోటీ. ఇది బిఆర్ఎస్ పని అయిపోయింది. గోయిందా కేల్ ఖతం దుకాన్ బంద్, చెట్టుకి వెళ్ళిపోయింది కారు. ఆ రోజు అన్నాను కదా, ఎప్పుడు కూడా అహంకారం విడిచిపెట్టుకో కేసీఆర్. బీసీలతో తగు తెచ్చుకున్నావు, నీ పతనం ఖాయమైపోయింది. నీకు బొంద పెట్టారు. నవీన్ అన్న గెలిచాడు. ఇంకా కొన్ని 40 సంవత్సరాలకు ఓడించడానికి మీ కేసీఆర్ కాదు, మీ కేటీఆర్ కాదు, మీ హరీష్ రావు కాదు, ఎవ్వరు కూడా రాలేరు ఇక్కడికి గెలవడానికి. ఇది కాంగ్రెస్ పార్టీ గెలుప, నవీన్ యాదవ్ వ్యక్తిగతమైన గెలుప? తల్లి మంచిదా పిన్ని మంచిదా అని అడిగితే ఎలాగా? తల్లి మరి కన్నా తల్లి మంచిదా అంటాం కదా. కన్న తల్లి పార్టీ కొడుకుని అండగా చూసుకొని గెలిపించుకుంది. అంతేగాని వాళ్ళు మెరిట్ వీళ్ళు మెరిట్ అని లేదు. పార్టీ టికెట్ ఇచ్చింది బిడ్డడికి గెలిచాడు. మరి బిడ్డడికి తల్లి పాలటదా, భోజనం పెట్టదా, చదివించదా, బడికి పంపదా, బట్టలు ఏదా, ఏమిటో మాటలు గాండ్రిస్తావా? కేటీఆర్ అయిపోయింది నీ పని. నువ్వు షెడ్డుకి, మీ నాన్న ఫామ్ హౌస్ కి నువ్వు వెళ్ళిపో, పొందలగడ్డకి. అయిపోయింది కేల్ ఖతం దుకాన్ బంద్. ఇవాళ నుంచి నవీన్ యాదవ్.